హాయ్ అండి. వెల్కమ్ టు అదిరత్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను ఎల్‌జీ 5 స్టార్ రేటింగ్ అండ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతాను. దీని యొక్క ఫీచర్స్ ఏంటి? దీని యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పేసేసి మీకు నేను అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడటం వల్ల బెనిఫిట్ ఏందంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన పాయింట్స్ అన్ని పాయింట్ టు పాయింట్స్ కూడా మీకు క్షుణ్ణంగా అర్థమవుతాయి. సో, ఈ ఏసీలో మీకెంత బెనిఫిట్స్ అంటే మాక్సిమం మీకది కొని ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత బెనిఫిట్స్ కూడా మీకు చెప్పలేరు. నేను వన్ బై ది రివ్యూ మొత్తం చూసాను. ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంది? ఎందుకు అంతగా ఇంకా దాన్ని చేశారు? 2024లో వచ్చిన మార్పులేంటి ఏసీలో? ముఖ్యంగా ఏఐ మనకి ఉపయోగించి దీని యొక్క పనితనం అయితే మెరుగు పొందించారని చెప్పుకోవచ్చు. సో, ఈ ఏసీలో ఉన్న ఫీచర్స్ ఏందో మనం చూద్దాం ముందు. సో, మనకి ఇండోర్ వచ్చేసరికి ఇలా ఈ మోడల్‌లో ఉంటాయండి. డిఫరెంట్ వేలో కూడా ఉంటాయి. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్ అయితే ఇలా ఉంది. సో, దీనికి మేజర్ బెనిఫిట్స్ దగ్గర 5 స్టార్ రేటింగ్. మాక్సిమైజ్ కూలింగ్, మాక్సిమైజ్ సేవింగ్ కూడా ఇచ్చారు దీంట్లో మనకి. సో, కూలింగ్ కూడా చక్కగా వస్తది. సేవింగ్ కూడా చాలా తక్కువగా ఉంటది కరెంట్ బిల్ కూడాని దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సో, ఇక ఫస్ట్ దీని యొక్క ఫీచర్స్ చూద్దాము. దీంట్లో వచ్చేసరికి డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఇచ్చారండి. మామూలుగా అన్నిట్లలో సింగిల్ ఉంటాయి. ఇప్పుడు దీనికైతే ఎక్కువ మనకి డ్యూయల్ ఇన్వర్టర్‌కైతే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ ఇన్వర్టర్‌తో అయితే తయారు చేయబడింది. సో, దీంట్లో వచ్చేసరికి చెప్పాను కదండీ! ఏఐ అయితే యూజ్ చేశారు. ఏఐ వల్ల బెనిఫిట్ ఏదో మనం చూద్దాం ముందుగా. దాని తర్వాత ఏఐ 6 ఇన్ 1 టెక్నాలజీ కూడా ఇలా పెంపొందించారు. దాని తర్వాత ఎనర్జీ మేనేజర్. సో, దాని ఎనర్జీ మేనేజర్ యొక్క బెనిఫిట్స్ కూడా చూద్దాము. సో, దీంట్లో టచ్ ఫ్రీ ఆపరేషన్. సో, మనకి ఆ టచ్ ఫ్రీ ఆపరేషన్ ఏంటనేది ఎలా ఉంటుందని కూడా చూద్దాము. లేకపోతే హిమ్ క్లీన్ దీని యొక్క బెనిఫిట్స్ కూడా మనం చూద్దాము. సో, మనకొచ్చేసరికి ఇప్పుడు ఈ ఈ వీటిచ్చిన బెనిఫిట్ డ్యూయల్ ఇన్వర్టర్, ఏఐ 6 ఇన్ 1 ఎనర్జీ మేనేజర్, తర్వాత టచ్ ఫ్రీ ఆపరేషన్, తర్వాత మనకి హిమ్ క్లీన్. సో, ఈ ఫీచర్స్ అయితే దీంట్లో మేజర్‌గా చెప్పుకోవచ్చు మనకి. సో, దీని వల్ల బెనిఫిట్స్ ఏందంటే మనకి ఏసీ కొన్ని పనులు మనం చేయాల్సినవి కూడా మన టైంని తీసుకోకుండా కూడా అదే ఆటోమేటిక్‌గా చేసేవి కూడా ఈళ్ళు ఇంక్లూడ్ చేశారు. బిఫోర్ దట్ అయితే మనకి 2023కి అయితే ఇవన్నీ అయితే మనకి రాలేదు. ఇప్పుడు 2024 మోడల్‌లోనే వచ్చాయి. సో, ఇప్పుడు కొనుక్కున్నోళ్ళకైతే బెస్ట్ మనకి ఆపర్చునిటీ కూడా చెప్పొచ్చు. సో, నేనిక్కడ మోడల్ కూడా రాసానండి. ఇందులో మీకు చాలా రకాలుగున్నాయి. 1 టన్‌లో వేరే దాంట్లో నేను ఇక్కడ రాసిన మోడల్‌లో కూడా మీకు టీఎస్ డాష్ Q19PWZE వైట్ నేను తీసుకున్న మోడల్‌లో ఉన్న బెనిఫిట్స్. డిఫరెంట్ మోడల్‌లో డిఫరెంట్ మీకు ఫీచర్స్ మాత్రం ఉన్నాయి. ఇందులో ఉన్న ఫీచర్స్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ చూసేసరికి. సో, మనకి డ్యూయల్ ఇన్వర్టర్ అంటే ఇప్పుడు ఇట్లా మనకి రెండుగా కనిపిస్తున్నాయి గానీ, మామూలు దాంట్లో ఒకటే ఉంటది. దీనివల్ల మనకి ఎక్కువ కూలింగ్ కెపాసిటీ కూడా రావడం కూడా జరుగుతది. సో, సో, మనకి స్పీడ్ కూడా అంటే ఆపరేషన్ స్పీడ్ కూడా డ్యూయల్ ఉండటం వల్ల తొందరగా మనకి స్పీడ్‌గా అందుకుంటది ఏసీ. సో, మనకి కూలింగ్ కూడా ఎక్కువగా రావడానికి ఉంటది. తర్వాత మనకి తొందరగా కూలింగ్ కావటం వల్ల కూడా 50% ఎనర్జీ సేవింగ్ అది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆహ్, ప ఆహ్, లో పవర్ అంటే మనకి పవర్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తది. అంటే సింగిల్ ఇన్వర్టర్‌లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనకి ఎక్కువ సేపు కంప్రెసర్ చేయటం వల్ల మనకి కంప్రెషన్ నడిస్తేనే ఎక్కువ మనకి కరెంట్ బిల్ వస్తది. సో, ఇక్కడ డ్యూయల్ ఇన్వర్టర్ ఉంటే అదే తక్కువ సమయంలో తొందరగా మనకు కూల్ అవుతది. డ్యూయల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏందంటే అది ఎక్కువ మేజర్ బెనిఫిట్ మాత్రం అవుతది. దాని తర్వాత ఫాస్ట్ కూలింగ్. తర్వాత హై స్పీడ్‌లో కూడా మనకి రూమ్ ఫాస్ట్‌గా అవుతది. ఒక్కోసారి మనము 22లో, 23లో రాగానే అసలు 22 19 కూడా పెట్టేవాళ్ళుంటారు. తొందరగా కూల్ దాని తర్వాత మళ్ళీ మార్చుకుంటారు. అప్పుడు కంప్రెషన్ మీద లోడ్ పడి మీ కంప్రెషన్ యొక్క టైమ్ స్పెన్స్ కూడా ప్రాబ్లమ్ అయితది. సో, ఇది అలా కాకుండా మనకి 24లో పెట్టినా కూడా త్వరగా కూలింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నాయిస్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటదండి. ఇంతకుముందు నాయిస్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉండేది. తర్వాత ఇండోర్ కంఫర్ట్‌గా ఉండడానికైతే మీకు డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. మనకి ఎక్కువ ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, నాయిస్ క్యాన్సెల్ వచ్చేసరికి మీకు 50 వర్డ్స్ కూడా 50 డీబీ వరకు అయితే దీనికి నాయిస్ క్యాన్సెలేషన్ ఇచ్చారు. చానా స్లోగా, నీట్‌గా కూడా మీకు ఆపరేషన్ నడుస్తది. మనకు ఒక్కోసారి నైట్ టైమ్‌లో వచ్చినప్పుడు ఏందంటే, ఇప్పుడంటే మనకి బయటలో అరుపులు అవి వినిపిస్తాయి కాబట్టి మనకి సౌండ్ అనేది ఇనిపిస్తది. సో, ఇప్పుడు నైట్ టైమ్‌లో కొన్నిటికైతే డిస్టర్బెన్స్ ఉంటది. అలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసేసి నాయిస్ లెవెల్ కూడా చాలా చక్కగా చేశారు. తర్వాత ఏఏ ప్లస్ మనకి ఏఐ దీంట్లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏందని చెప్తాను మీకు. సో, స్మార్ట్ ఎనర్జీ సేవింగ్ యుటిలైజ్‌ది మనకి కంప్రెసర్ స్పీడ్ అనేది త్వరగా ఉంటది. రూమ్‌ని బట్టేసి త్వరగా కూలింగ్ కావటం అనేది కూడా
ఏఐలు దీంట్లో జెట్ అంటే ఆటోమేటిక్‌గా రూమ్‌ని బట్టి కూడా మనం తీసుకుంటది. ఆ రూమ్ సైజ్ ఎంత, ఎంతసేపు కంప్రెషన్ వాడాలో కూడా దీంట్లో తీసుకుంటది. దాని తర్వాత ఈ టెక్నాలజీని ఉపయోగించేసుకొని మనకి కూలింగ్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోద్ది. అంటే దానికి మనకు ఎంత కూల్ ఉండాలి, బయట ఎంత కూల్ ఉంది, ఎంత హీట్‌గా ఉంది, ఇక్కడ లోపల ఎంత చేయాలి, ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా ఆటోమేటిక్‌గా ఇది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ సిస్టమ్ పెర్ఫార్మన్స్ అనేది అడ్వాన్స్‌గా చేశారు మీకు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఆహ్, రూమ్‌లో ఎంత సైజ్ తోటి హీట్ ఉంది, ఎంత వరకు చేయగలగాలి, ఎటువైపు చీల్చాలనేది కూడా దీంట్లో ఫీచర్‌లో పెట్టారు. సో, దీనివల్ల మనకేందంటే కూలింగు ఒక్కరెచ్చిపోయకుండా కూడా అంతా వైపు గదంతా కూడా చక్కగా వచ్చేలా ఉంటది. సో, పక్క వాళ్ళు కూడా కొంతమందుంటారు. ఈ వైపు చల్లగా రాట్లేదు, ఆ వైపు చల్లగా ఇప్పుడు మనుషులను బట్టి కూడా ఆటోమేటిక్‌గా అది అడ్జస్ట్ అవుతూ ఉంటది. సరే మనకి రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేటిక్‌గా మనం చేస్తే స్మార్ట్ ఫోన్‌లో అప్గ్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా దీంట్లో ఇచ్చాడు. సో, మనకి రిమోట్ ప్రతిదానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఒకసారి బెడ్ మీద పడుకుంటాం. రిమోట్ ఎక్కడో పెడుతుంటాము. సో, అలాంటప్పుడు మన దగ్గర ఫోన్ దగ్గరుంటది కాబట్టి దాని నుంచి కూడా మనము చేసుకోవచ్చు. సో, దానివల్ల బెనిఫిట్ అయితే మనకి బెనిఫిట్ అయితే చెప్పవచ్చు. తర్వాత ఏఐ ప్లస్ కౌంటబుల్ 6 ఇన్ 1. సో, ఇది ఇందాక చెప్పాను. 100% కెపాసిటీ, 80%, 60%, 40% ప్లస్ ఏఐ మోడ్ 100% కెపాసిటీ. సో, రూమ్‌కి తగ్గట్టుగా కూడా ఇది ఆటోమేటిక్‌గా దాని యొక్క సంగతులు తీసుకుంటుంటది. సో, మనకి ఈ కూలింగ్ కెపాసిటీ అనేది వెదర్ కండిషన్ బట్టి కూడా ఆటోమేటిక్‌గా తీసుకుంటది. అంటే మోడ్ బట్టి ఇంక్లూడ్ కూల్ మోడ్, హీట్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్, అలోయింగ్ ఫ్లెక్సిబుల్ యూసేజ్ సీజనల్ నీడ్స్ అంటే ఈ ఈ యొక్క దీంట్లో చెప్పాను కదండీ! అసలు మనం ఒకసారి ఆ ఏసీ ఆన్ చేసామంటే ఆటోమేటిక్‌గా అసలు అదే తీసుకుంటది. మనము ఎక్కువైపోతుంది, తక్కువైపోతుంది. మనం పాత మోడల్ ఏసీ అక్కడ పెడితే మనకి బాగా కూల్ ఎక్కువైపోయింది. ఏసీ ఆఫ్ చేయండి అంటారు. కానీ దీంట్లో మాత్రం అలా లేదు. ఆటోమేటిక్‌గా మనకు ఆ సిస్టమ్ తగ్గట్టుగా తీసుకుంటది. వెదర్ తగ్గట్టు కూడా తీసుకుంటది. అందువల్ల ఈ 6 ఇన్ 1 మోడ్స్ అయితే మనకి ఇచ్చాడు. సో, దానివల్ల ఏంటి? అది ఆటోమేటిక్‌గా తీసుకోవటం వల్ల మనకి ఫస్ట్ అసలకి ఏసీలు ఎక్కువ చూసేదేందంటే మనకి కరెంట్ బిల్ మాత్రం చూస్తాం. అది మాత్రం మనకి ఎవలార్జ్‌గా ఎనర్జీ అయితే మనకి మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. దాని తర్వాత మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది యూసేజ్‌ని బట్టి ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ రూమ్‌లో 10 మందిరున్నారు. దాని తర్వాత నలుగురే ఉన్నారు. దాని తర్వాత ఇద్దరే ఉన్నారు. లేకపోతే ఒక్కడే ఉన్నారు. దాన్ని చూసుకొని కూడా ఏసీ అనేది మీకు ఆటోమేటిక్‌గా నడవటం జరుగుతుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎయిర్. సో, మీకు ఆటోమేటిక్ ముందు కూడా చెప్తాను మీకు. లోపల ఉన్న డస్ట్ గాని, అది గాని కూడా మీకు హెచ్‌డీ ఫిల్టర్ మాత్రం ఇవ్వడం జరుగుద్ది దీంట్లో. దీంట్లో ఉంటేందంటే మీకు అనవసరమైన బాక్టీరియా కూడా వచ్చి తగలదు. మీకు ఏదైతే కాయిల్స్ ఉంటాయి. ఏసీలో మీకు కాయిల్స్ ఉంటదంటే మీకు మొత్తం రాగి పైపులైతే ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ కాకుండా వాటి పైన మీకు కాయిల్స్ పెడతారు. అంటే ఏదైనా డస్ట్ ఫార్మ్ అయినప్పుడు దానికి పట్టుకుంటది. అదేమైందంటే ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకునే సిస్టమ్ అయితే దీంట్లో పెట్టారు. సో, దీనివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకుంటది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. అంటే ఏఐ ఉండటం వల్ల దానికి డస్ట్ ఫార్మ్ అయిందంటే ఆటోమేటిక్‌గా డీఫ్రాస్ట్ కావడం అనేది దానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. తర్వాత స్మార్ట్ కంట్రోల్. చెప్పాను కదా! మనకి మొబైల్ నుంచి కూడా దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడున్నా కూడా వైఫై దీంతో కనెక్ట్ చేసుకొని ఒకసారి సెట్టింగ్ చేసేసుకుంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్రం మనం ఎక్కడి నుంచో కూడా దీన్ని చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఉండదు. దాని తర్వాత ఏఐ టెక్నాలజీ ఆప్టిమైజ్ కంప్రెసర్. సో, కంప్రెసర్ కూడా వెదర్ కండిషన్ బట్టి ఆటోమేటిక్‌గా అది తీసుకుంటది. బయటలో ఎంత వెదర్ ఉంది, ఎంత స్పీడ్‌లో నడవాలి, ఎంత టైమ్‌లో ఇది కూలింగ్ అవ్వాలనే సిస్టమ్ కూడా తీసుకుంటది. సో, ఈ 6 ఇన్ 1 వల్ల మనకైతే ఈ బెనిఫిట్స్ అయితే మనకి ఈ ఏసీలో మాత్రం ఇచ్చారు. సో, ఎనర్జీ మేనేజర్. ఎనర్జీ మేనేజర్‌లో ఇక్కడ సెట్టింగ్, మానిటరింగ్ అని చూసారు కదా! ఇక్కడ మనకు కనిపిస్తుంటది. మీకు స్క్రీన్‌లో కనిపించదు చూడండి. ఎన్ని అవర్స్ అండి, ఎంత ఇక్కడ రాసాడు. సెట్ ఆఫ్ ది టార్గెట్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎంత చేసుకోవాలని కూడా ఈ యాప్స్‌లో మాత్రం ఇచ్చాడు. సో, ఈ యాప్‌లో ఏంటంటే ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళకి, మొబైల్ డేటా ఉన్న వాళ్ళకైతే అంటే వైఫై వాడుకునేది ఎక్కువ బెనిఫిట్ ఉందని చెప్పొచ్చు. మొబైల్ డేటా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. ప్రాబ్లమ్ అయితే లేదు. సో, మనకి అసలు ఇప్పుడు మనం ఎప్పుడు చేతిలోనే ఫోన్ ఉంటది కాబట్టి మన రిమోట్ కోసం ప్రత్యేకంగా వెతకకుండా కూడదు కోసం కూడా దీంట్లో వీళ్ళు అమర్చారు చూసారు. మనకి ఏ టైమ్‌లో ఎంత పెట్టుకోవాలి ఏంటని కూడా దీంట్లో బెనిఫిట్స్. దీని యొక్క బెనిఫిట్స్ మనకి ఎక్కువొచ్చేసరికి ఎనర్జీ కంట్రోల్ వచ్చేసరికి కన్జంప్షన్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్ కండిషన్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇన్‌సైడ్ ది అనాలిసిస్ ఎనర్జీ యూసేజ్ హెల్పింగ్ ఆఫ్ యూజర్ అండర్‌స్టాండింగ్ మేనేజ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ స్మార్ట్ ఎనర్జీ. అసలు అందరూ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంత చేసినా కూడా ఎలక్ట్రిసిటీ పైనే మనకి ఫోకస్ పెడుతున్నారు. అంటే దీని వల్ల మనకి ఏంటి కస్టమర్‌కి ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు, మనము ఎంతలో చేయాలి? ఎంతలో చేయాలి? ఆ యొక్క బిల్ కరెక్ట్‌గా వస్తదా? లేదా? బిల్లొచ్చినప్పుడు మనకి ఇంకో కస్టమర్‌కి మనం ఇది అంటే తీసుకోవడం వల్ల నా కరెంట్ బిల్ ఇలా వచ్చింది. నేను తొందరగా అంటే ఎక్కువ టైం వాడాను. ఆ టైం వాడటం వల్ల మనకి నాకింతే కరెంట్ బిల్లొచ్చింది. అంటే ఆటోమేటిక్‌గా ఏంటి? ఏఐ పెట్టడం వల్ల అనవసరమైన ఎనర్జీ లేకుండా
ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఎంత అవసరమో అంత తీసుకుంటది. ఇక మనకి పవర్ బిల్‌తోనే ఉంది. పాతకాలంలో అయితే మనం పెట్టేసేసి చక్కన పెట్టాలి. దాని తర్వాత మనకది దానిష్టం ఎంత అవుద్దో ఎంతో చూసుకుంటే సో, మనకైతే ఇది స్మార్ట్ ఎనర్జీ సేవింగ్స్ దానికైతే ఈ ఆప్షన్ అయితే మనకిచ్చారు. తర్వాత రూమ్ కండిషను, తర్వాత రూమ్ ఆపరేషన్ ఎలా ఉంది? దానికి ఆటోమేటిక్‌గా తీసుకొని అడ్జస్ట్ కూలింగ్ సెట్టింగ్ అయితే దీనికి తీసుకుంటది. వితౌట్ కంప్రెసర్ కంఫర్ట్ అండ్ కస్టమైజ్ ఎనర్జీ ప్రొఫైల్. అంటే ఇప్పటికి ఆటోమేటిక్‌గా తీసుకోవడం వల్ల మనకి కంప్రెసర్ మీదగా కూడా లోడ్ పడదండి. కంప్రెసర్ మీద లోడ్ పడకుంటే మన పవర్ బిల్ కాదు. కంప్రెసర్ కూడా చాలా రోజుల వరకు మనకైతే వస్తది. తర్వాత మనకి ఈ కూలింగ్ మోడ్స్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకునే మనకి ఇస్తది. సో, మనకి రిమోట్ కంట్రోల్‌లో మనకి షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి ఏ టైంకి ఎంత కావాలన్నా కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు. తర్వాత మనకి స్మార్ట్ హోమ్, స్మార్ట్ సిస్టమ్ అన్నీ కూడా చెప్పాను కదండీ. మొబైల్‌లో పెట్టుకొనుంటే మనకి ఎంత స్మార్ట్ హోమ్స్ అవుతాయి. దాంట్లో మనకి పెట్టుకోవచ్చు. బెడ్‌రూమ్‌లో ఉన్న హాల్‌లో ఉన్నా కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకొనుంటే ఈజీగా రిమోట్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. సో, దీని నుంచి మనకి అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. సో, మెయిన్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా దీన్ని ఆటో సిస్టమైట్ లాగా దీని సిస్టమ్ అయితే తయారు చేశాడు. మునుముందుగా ఇంక మనకి ఏసీ మనిషి వచ్చేలా ఆటోమేటిక్ మనిషి వచ్చేటప్పుడు కూడా దీన్ని తీసుకునే సిస్టమ్‌లా కూడా పెడుతుంటాడు నాకు తెలిసేసేసి. సో, ఆహ్, థింక్యూ యాప్ అయితే దీంట్లో ఇచ్చాడు. మనం ఎక్కడి నుంచో కూడా రూమ్ కెపాసిటీని మనం పెంచుకొని టర్మినేట్ పెట్టుకొని మొబైల్‌లో చేసేటట్టు చెప్పాను కదండీ ఆల్రెడీ. సో, ఇదే ఆప్షన్ అయితే దీంట్లో అయితే ఇచ్చాడు. మన మొబైల్‌లో మొత్తం కూడా ఆపరేట్ చేసేసుకోవచ్చు. సో, యాసెస్ యువర్ ఎయిర్ కండిషన్డ్ ఎనీ టైమ్, ఎనీవేర్ విత్ వైఫై ఇప్పుడు డివైస్ అండ్ ఎల్‌జీ ఎక్స్‌క్లూజివ్ హోమ్ అప్లికేషన్ అండ్ కంట్రోల్ టీమ్. అంటే ఈ కంట్రోల్ యాప్‌లో నుంచి మనకు కూడా ఇందాక నేను చెప్పినట్టు విధంగా వైఫై కనెక్ట్ ఉంటే మనం ఎక్కడి నుంచి కూడా మొబైల్ తోటి మనం ఏసీనైతే ఆపరేట్ చేయొచ్చు. సో, ఈ బెనిఫిట్ వల్ల ఏంటంటే మనకి ఆహ్, 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 ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో, దీంట్లో మనకి ఏది ఇచ్చాడో మనకి ఏ అయితే యాప్‌లోకెళ్తుందో ఎల్‌జీ థింక్ యాప్ అయితే మనకి చేసుకొనైతే ఇవ్వచ్చని కూడా మాత్రం చెప్పొచ్చు. సో, హిమ్ క్లీన్. ఈ హిమ్ క్లీన్ ప్రొటెక్షన్ ఏంటంటే చెప్పాను డర్టీ ఎయిర్ కండిషన్ ఇండోర్ యూనిట్ తర్వాత రిఫ్రెష్ కాటమ్ సో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 దీంట్లో మనకి ఆటోమేటిక్‌గా ఈ హిమ్ క్లీన్ అనేది లోపల ఉన్న మొత్తం మనకి ఏదైతే ఉందో డస్ట్ అంతా ఆటోమేటిక్‌గా ఇదైతే క్లీన్ చేసుకుంటది. ఈ యొక్క ఆప్షన్ మాత్రం దీనికి స్పెషల్‌గా ఇచ్చారు. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? సో, ఇండోర్‌లో ఉన్న మనకి ఏదైతే బాక్టీరియా అయితే ఉందో మనకి కనిపించదండి. ఆ డస్ట్ అల్లోకొచ్చేసేసి మీకు ఆ కాయిల్స్‌లో పట్టుకుంటది. సో, మీకు అలా కాయిల్స్‌లో పట్టుకుంది ఆటోమేటిక్‌గా ఇది క్లీన్ చేసుకునే సిస్టమ్ అయితే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇది క్లీన్ ఉండటం వల్ల ఏంటి, మనం క్లీన్ చేయకుండా ఉంటే ఫాస్టెస్ట్‌గా మనకి కూలింగ్ కావటము, దాని పెర్ఫార్మన్స్ అనేది చాలా మంచిగా ఉంటది. సో, మనకి ఆటోమేటిక్‌గా కంట్రోల్ కూడా అవుతది. పవర్ ఎఫిషియన్సీ కూడా మనకు చాలా తక్కువగా కూడా వస్తది. సో, ఈ ఈ మెయింటెనెన్స్ ఏది ఉండటం వల్ల ఏంటంటే, మన టైం కూడా అవుద్ది. మనం సర్వీస్‌ని పిలిపించాలి, సర్వీస్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. ఆటోమేటిక్‌గా ఇది క్లీన్ అయితే చేసుకుంటది. సో, దీనికి స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ ఉండటం వల్ల హిమ్ క్లీన్ అనేది ఏసీ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ప్రొవైడ్ టు ఎర్రర్స్ కోడ్ మేకింగ్ ఆఫ్ ఎరేజర్ టెక్నికల్ ఇష్యూస్ ఎప్పుడన్నా ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్‌గా కూడా ఇది చూపెట్టడం కూడా జరుగుతది. సో, ఈ యొక్క ఆప్షన్ ఉండి ఇంత ఆప్షన్ ఉండి కూడా మనకి ఈ ఏసీస్‌లలో ఇగ మనము ఆప్షన్ ఉన్న తర్వాత కూడా మనకి మనం మాన్యుయల్‌గా చేయడానికి లేదు. ఆటోమేటిక్‌గా ఆ సిస్టమే అన్నీ క్లీన్ చేసుకొని ఉంటది. ఏసీ మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు. వాళ్ళు క్లీన్ చేయలేరు. దాని ప్రాసెస్ ఏం తెలియదు. అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అని చెప్పి లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఉంటుంటారు. విదేశాల్లో ఉన్నోళ్ళకి ఏసీ కొనిచ్చుంటారు. లేకపోతే వేరే చోట ఉండి కొనిచ్చుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇలాంటిది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మీకుండదు. సో, ఒక్కసారి మీరు ఇన్‌స్టాల్ చేశారంటే కూడా ఇది ఆటోమేటిక్‌గా అన్నీ చేసుకుంటది కాబట్టి మనకి సర్వీస్ చేయాలి. లేకపోతే ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే ఏసీ నుంచి ఇంకేమైనా ఇబ్బందులున్నా కూడా చేయడానికైతే అవసరం లేదు. ఇది వాళ్ళకైతే బెస్ట్ సూటబుల్ అనేది చెప్పుకోవచ్చు. సో, విరాట్ మోడ్. ఈ విరాట్ మోడ్‌లో మనకి వచ్చేసంటే హై స్పీడ్ కూలింగ్ మాత్రం మనకి ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. తర్వాత రూమ్‌ని అర్థం చేసుకొని తొందరగా అయితే మీకు హీట్ చేయటం అయితే మీకు జరుగుతుంది. సో, అంటే జనం ఎంతమందినున్నారో అంతమందికి కూలింగ్ చేసుకోవడం గూడా మనకి ఆటోమేటిక్‌గా ఉంటది. రూమ్ ఎలా ఉంది? దాని సిస్టమ్ కంఫర్టబుల్ ఉంది. దాని తర్వాత దానికి ఎక్కడైతే హార్ట్ ఎక్కువగా ఉందో అది అంటే ఆటోమేటిక్‌గా డిటెక్ట్‌గా చేసుకుంటది. ఒక యూనిఫార్మ్‌గా అయితే ఉంటది మీకు. మళ్ళా వెదర్ కండిషన్ గూడా చూసుకుంటే హై వెదర్ కండిషన్ ఉన్నా గూడా ఆటోమేటిక్‌గా మీకు రూమ్‌ని ఎంత స్థితిలో ఉంచాలో అదే పాయింట్ ఆఫ్ అనేది మాత్రం ఉంచుద్ది. అది చూసాను ఇది మీకు 53 సెంటిగ్రేడ్స్‌గా అంటే ఎంత హీట్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా ఇది కూలింగ్ అయితే చక్కని కూలింగ్ అయితే ఇస్తది.
తర్వాత మ్యూట్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం రిమోట్ నొక్కినప్పుడు ఏమవుద్దంటే, మనకి సౌండ్స్ అయితే వస్తుంటది. ఆ సౌండ్స్ లేకుండా కూడా ఆటోమేటిక్‌గా చూడండి 3 సెకండ్స్ 3 సెకండ్స్ లైట్ ఆఫ్ అయితే ఆఫ్ అయిపోద్ది. సో, సైలెంట్ రిమోట్ కంట్రోల్ బటన్ అయితే ఉంటది. మనకి డిస్టర్బెన్స్ అనేది బీప్ సౌండ్ లాంటిది కూడా అయితే ఏముండదు. అంటే సైలెన్స్‌గా ఉంటది. మీరు రిమోట్ పనిచేసేటప్పుడు కిక్ కిక్ మని సౌండ్ రావడం లాంటిది కూడా ఏమీ ఉండదు. సో, డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఈ ఫంక్షన్ అయితే ఇచ్చాడు. తర్వాత ఏడీసీ సెన్సార్. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. అసలకి ఇది మనం అసలకి ఏసీ కొనాలి ఫస్టు. దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే నాకు తెలిసేసేసి దీని నుంచి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో, ఈ ఎల్జీ ఎయిర్ కండిషన్‌లో ఏడీసీ సేఫ్టీ అనేది చాలా బాగా ఇచ్చాడండి. ఇది ఆటోమేటిక్ సెన్సార్ నుంచి ఇది ఆపరేట్ చేస్తుంటది. సో, దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉన్నాయండి. సో, మీకిక్కడ ఇచ్చాడు ఆల్రెడీ మీకు ఆ సెన్సార్‌లో ఎమర్జెన్సీ సెన్సార్, కండెన్సర్ సెన్సార్ అంటే డిశ్చార్జ్ సెన్సార్ అనేది. ఈ సెన్సార్ ఉండటం వల్ల ఏంటంటే, ఏదైతే ఎక్కువ హీట్‌గా అవుతుందో దాన్ని అర్థం చేసుకొని ఆటోమేటిక్‌గా అది దాని వర్క్‌ని ఆటోమేటిక్‌గా చేయటం అవుతది. లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు 53 సెంటీగ్రేడ్ ఎక్కువగా లేకపోతే 24 అవర్స్ ఆడిచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది దాని యొక్క పనితనాన్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ పనిచేస్తుంటది. సో, కంప్రెసర్ సేఫ్టీ ఇక్కడ చూసారు కదా! డిశ్చార్జ్ టెంపరేచర్ ఏందంటే ఇక్కడ మీకు టెంపరేచర్ సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కంప్రెసర్ సేఫ్టీని చేసుకున్న ఆటోమేటిక్ సెన్సార్స్ పెట్టారు కాబట్టి, ఈ ఏఐ ఉంది కాబట్టే దీంట్లో మనకి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క లోడ్‌ని బట్టి కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇది కూలింగ్ సైకిల్ చాలా మంచిగా మాత్రం ఇస్తుంది అర్థం చేసుకొని. దాని తర్వాత ఈ యొక్క థర్డ్ ఆప్షన్ వచ్చేసరికొస్తే కండెన్సర్ సెన్సార్ వచ్చేది. ఈ కండెన్సర్ సెన్సార్‌లో మనకిక్కడ ఇచ్చాడు చూడండి. ఈ కండెన్సర్ సెన్సార్‌గా కూడా దాని యొక్క వర్క్ లోడ్ బట్టి కంప్రెసర్ ఇచ్చే దాన్ని బట్టి సేఫ్టీ ఆపరేషన్ అయితే మనకి చేసి పెడుతది. ఇన్నాళ్ళుగా మనకైతే అది అంటే ఒక్కో దాని మీద లోడ్ పడ్డప్పుడు ఇంకో దానికి ఆటోమేటిక్‌గా లోడ్ ఇస్తుంటది. అలాంటి లేకుండా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యి మనకి ఇది వర్క్ మాత్రం చేస్తుంది. అందుకని ఇది ఏడీసీ అనేది చాలా ఇంపార్టెంట్ మాత్రం దీంట్లో చెప్పుకోవాలి. దీనికైతే మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వీళ్ళు చేసిన ఇంజినీరింగ్‌కైతే చాలా మంచి పనితనం అయితే చెప్పాలి. దాని తర్వాత హెచ్‌డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్. సో, మనకి పైన ఏదైతే ఉంటదో ఇక్కడ మనకి ఏసీ పైన ఇస్తారండి. ఇది ఏసీ ఫిల్టర్ మొత్తం కూడా హెచ్‌డీ ఫిల్టర్ అయితే ఇస్తాడు. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏందంటే, మనకి ఎటువంటి బాక్టీరియా ఫార్మ్ అయితే మనకైతే రాదు. దానివల్ల ప్రాబ్లమ్ ఇబ్బందయితే ఉండదు. దాని తర్వాత మీకు ఈ 100% కాపర్ ట్యూబ్ విత్ ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్. సో, ఏయైతే మనకి ఈ కాపర్ అయితే ఉన్నాయో ఇది 100% అయితే మనకి కాపర్‌తోని ఇచ్చడం జరిగింది. సో, దానివల్ల ఏంటంటే, ఎక్కువ మీకు డస్ట్ ఫార్మ్ గట్టా ఉండదు. మన ఇండియన్ దాంట్లో ఎక్కువ మనకేందంటే ఎక్కువ డస్ట్ గాని, వాటర్ గాని మనకి అంటే ఆ డస్ట్‌లో ఫార్మ్ అయిన ఏంటంటే స్మోక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పక్కన ఉంటారు. అలాంటి స్మోక్స్ గాని, అవి గాని వచ్చినప్పుడు గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండటం కోసమైతే మంచిగా పనిచేయటం కోసమైతే మనకి ట్యూబ్స్ మాత్రం కాపర్‌తోనే 100% కాపర్‌తో ఇయటం జరిగింది. సో, ఇది 52 సెంటీగ్రేడ్స్‌లో గూడా మనకు కూలింగ్ ఇస్తుందని చెప్పారు. సో, పక్కన ఎడారిలాగా ఇమేజ్ అయితుంది. ఎంత ఎడారిలో ఉన్నా కూడా అంత హీట్ ఉన్నా కూడా ఇది మనకైతే కూలింగ్ అయితే ఇస్తది. కొన్ని కొన్ని సిస్టమ్స్ అయితే మీకసలు కంప్రెసర్ లోడ్ మీద పడి మొత్తానికైతే అసలు ఆగిపోతాయండి. నడవవు. అంటే కంప్రెసర్ ఆగుద్ది గానీ అయ్యే కొద్దం కంప్రెసర్ ప్రాబ్లమ్ కావచ్చు, లేపోతే ఇబ్బంది కూడా కావచ్చు. సో, మనకి ఈ ఎల్‌జీలో అయితే మనకి ప్రాబ్లమ్ అయితే లేదు. ఈ యొక్క మోడల్ అయితే ఈ మోడల్ హ్యాట్స్ ఆఫ్ అని కావాలి. మీరు చూసినప్పుడు జాగ్రత్తగా చూసి పర్చేజ్ చేయండి. ఈ మోడల్ అయితే ఈ బెనిఫిట్ చాలా చక్కగా అయితే ఇచ్చాడు బెనిఫిట్. సో, మనకి ఔట్‌డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ అయితే ఉంటాయి. మనకి బెనిఫిట్స్ వచ్చేసరేందంటే 10 ఇయర్స్ వారంటీ అయితే కంప్రెషన్ మీద ఇచ్చారు. మాక్సిమం అన్ని కంపెనీస్ కూడా 10 ఇయర్స్ ఇస్తాయి. కానీ వీళ్ళు కూడా 10 ఇయర్స్ ఇచ్చారు. దాని తర్వాత పీసీబీ మీద మనకి 5 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు. సో, ఇది మనకి ప్రొడక్ట్ వచ్చేసరికి ఎంఆర్‌పీ వచ్చేసరికి 91,900 అయితే ఎంఆర్‌పీ ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఆఫర్ చూస్తే వితౌట్ క్రెడిట్ కార్డ్ గాని మనకి ఆఫర్ చూస్తే రూ. 48,770 అయితే వస్తుంది. 47% అయితే ఆఫర్ అయితే ఉంది. సో, ఇది మీరు కొనుక్కోవాలంటే అమెజాన్ దాంట్లోకెళ్ళితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ లింక్ ఇచ్చాను. దీని నుంచి మీరు పర్చేజ్ చేయాల్సిన ఏం లేదు. సో, థాంక్ యూ అండి. ఇంతవరకు నా ఛానల్ వీడియోస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు. సో, ఐ రిక్వెస్ట్ నా ఛానల్‌ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీరు తక్కువ డీల్స్‌లో వచ్చినప్పుడు అమెజాన్‌లో కొనుక్కోవడానికి అంటే మీరు అంటే డీల్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇప్పుడు చూపించిన మీకు 47,990 రూపీస్ సంథింగ్ ఉంది ఆ ప్రైసు. ఆ ప్రైస్ ఒక్కోసారి మీకు కార్డ్ ఆఫర్స్ పెట్టొచ్చు. లేకపోతే 6 పీఎం డీల్స్ అని ఉండొచ్చు. అప్ ఒకేసారి రేట్ తగ్గిపోయి ఉండొచ్చు. అంటే 6 అవర్స్‌కో లేకపోతే 7కో అట్లా పెడుతుంటారండి. ఆ ఆఫర్స్ పెట్టినప్పుడు మీకు తెలియకపోవచ్చు. మీరు ఆఫీస్‌లో ఉండొచ్చు. సో, ఆ ఆఫర్ తగ్గినయి అయితే ఏవుతున్నాయో నేను ఈ బిగ్ సేవింగ్ డీల్స్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇది పోస్ట్ చేసుంటాను. మీరు బిగ్ సేవింగ్ డీల్స్ అని మీరు కొట్టినా కూడా ఇలా లోగోతోని వస్తది. నా
టెలిగ్రామ్ ఛానెల్‌లో. లేదా ఇప్పుడు నేనిక్కడ డిస్‌ప్లే అవుతున్న దీని నుంచి కూడా మీరు లాగిన్ కావచ్చు. సో, మీకు లాగిన్ కావటం వల్ల మీకు బెనిఫిట్ ఏందంటే, అది మీకు జస్ట్ మీకు వస్తుంటే మోట్లో పెట్టుకున్నా పర్లేదు. ఏ అయితే మీకు తక్కువ ప్రైస్ ఉంటాయో, ఆ ప్రైస్‌ని నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లో నుంచి కొనుక్కోవటం వల్ల నా ఛానెల్‌కి మరిన్ని వీడియో చేయడానికైతే హెల్ప్ అవుతది. సో, థాంక్ యూ అండి. నా వీడియో చూసి యాక్సెప్ట్ చేసినందుకు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానెల్. మరిన్ని మీకు వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చూస్తూ ఉండండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మీరు టచ్ చేసేయండి. సో, దాన్ని మీరు కొట్టడం వల్ల ఏంటంటే, నా యొక్క వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా మీకేమన్నా దీని గురించి సలహాలు, సందేశాలు ఏమన్నా కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తయారు చేయొచ్చు. లేదా మీకేదైనా ఏసీ మీద మీకు అవగాహన కావాలి, లేదా పలానా ఏసీ కొనుక్కోవాలనుకో దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ మాత్రం మీకు కావాలంటే నేను వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కస్టమర్ యొక్క రివ్యూ చూసి ఇదొక బెటర్ ఏసీ అనుకుంటే మీకు నేనది ఈ వీడియోలో మాత్రం చేయడం జరుగుతుంది. సో, సాదాసీదంగా నేనొక ఏసీ కొనుక్కొచ్చేసి దాని రివ్యూ చెప్తే నేను చెప్పడం కాదు. సో, టెక్నికల్‌గా ఏ అయితే అభివృద్ధి చేశారో ఏసీ కొనుక్కుంటే ఏ టెక్నాలజీతో కావాలి. సో, మనకది ఉపయోగపడతా, ఉపయోగపడదా? కొన్ని కొన్ని ప్రదేశాలు ఎలాంటి ఏసీ కొనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోకి ఒక ఏసీ కొనుక్కొచ్చే చెప్పాను. అది ఒక చోట మంచిగా ఉండొచ్చు. ఇంకో చోట మంచిగా ఉండకపోవచ్చు. అలాంటి లేకుండా కూడా ఏ ప్రదేశాలకి, ఏ చోట మనకి ఎలాంటివి కావాలి. సో, ఏ రూమ్‌కి ఎలాంటిది కావాలనుకునేది మీకు నేను ప్రొవైడ్ చేసేసి మీకు చక్కగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా ఫర్ ఎగ్జాంపుల్‌లో మీకేదైనా ఏసీ గురించి డీటెయిల్స్ కావాలి. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని మీరు కామెంట్ రూపంలో తయారు చేయండి. సో, చేస్తే మీకు దానికి తగ్గట్టు వీడియో నేను తయారు చేసి పంపిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానెల్. జై హింద్.